చూసింది కదా, ఇవన్నీ మనం రెగ్యులర్ గా న్యూస్లలో చూసేటివే. డాక్టర్లను కొట్టుడు చాలా రెగ్యులర్ గా జరిగేది మన దేశంలో. సో ఇప్పుడు ఇది చూడండి, సో కొట్టుడు అయిపోయింది, ఇప్పుడు ఏకంగా రేపులు చేసి చంపుతారు. ఎక్కడన్నా రోడ్డు మీద అర్ధరాత్రి తిరుగుతుండే కాదు, హాస్పిటల్లో డ్యూటీలు ఉండగా జరుగుతున్నాయి. అంటే ఎటుపోతుంది మన సొసైటీ? ఇట్లాంటివి జరిగినప్పుడల్లా డాక్టర్లు మాత్రమే రియాక్ట్ అయ్యి స్ట్రైకులు చేసి జస్టిస్ జరగాలి, మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా ఆపాలని చెప్పేసి కొట్లాడుతుంటారు. అంతేగాని ఒక్క న్యూస్ ఛానల్ కూడా ఈ విషయం మీద డిస్కషన్ పెట్టాడు. ఎవడో పనికిరాని ఏదో ఇంకెవరినో ఉంచుకున్న లాంటి ఏదో న్యూస్లు మాత్రం వారాలు అప్డేట్లు ఇస్తారు. సరే, మరి సొసైటీకి హెల్ప్ చేసే వీళ్ళకి ఇట్లాంటివి జరుగుతా అంటే మీకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదా? సరే, న్యూస్ ఛానళ్ళని వదిలేద్దాం. కామన్ పీపుల్గా మీరు ఏం చేస్తారు? ఇట్లాంటివి జరుగుతా అంటే ఒకడన్నా డాక్టర్ని కొడతా అంటే ఆపడానికి వస్తారా? సరే, అది వదిలే, అట్లీస్ట్ సోషల్ మీడియాలో షేర్ అన్నా చేస్తారా? ఇప్పుడు ప్రజెంట్ డేస్ సోషల్ మీడియాకు ఉన్న పవర్ మీద తెలియదా? ఇక ఇట్లా అన్నమో లేదో ఇంకొంతమంది మేధావులు ఇక డాక్టర్లకు ఇట్లనే జరగాలి, మస్తు కమర్షియల్ అయిపోయినరు, మంచిగా అయింది అనుకుంటా కొట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అంటారు. పొరపాటున కర్మగాలి మీ పిల్లలు కూడా డాక్టర్లు అయినరు అనుకోండి, వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. మా ఇంట్లోకి ఇట్లా జరగదని అనుకోకండి. సిన్సియర్గా రాత్రి పగలు తిండి లేకుండా డ్యూటీలు చేసే డాక్టర్లకి ఇవన్నీ జరుగుతాయి. నిజంగా దొంగలు ఉంటారు చూడండి, వాళ్ళని ఎవడేం పీకరు. ఉన్న ప్రతాపం అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలలో ఉండే ఆ ఇంటర్న్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ల మీదనే. వీటిని ఆపకపోతే పేరెంట్స్గా నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేస్తారంటారు. ఎవరన్నా జాయిన్ చేసిన వాళ్ళు కనీసం ఇట్లాంటివి చూసుకుంటా ఈ దేశంలోనే ఉంటారంటారా? ఇవాళ మేము, రేపు మీ పిల్లలు ఆలోచించండి మరి.